హలో అండి, అందరికీ నమస్తే. రోజు రోజుకు మీ జుట్టు విపరీతంగా రాలిపోతుందా? తలస్నానం చేసేటప్పుడు కుచ్చులు కుచ్చులుగా జుట్టు చేతికి వస్తుందా? అయితే చింతించకండి. ఈరోజు మనం చూడబోయేటువంటి ఈ ఒక్క చిన్న చిట్కాతో కేవలం 7 రోజుల్లోనే జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఒత్తైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. సో మరి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అంతేకాదండి, మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. బట్టతల మీద సైతం వెంట్రుకలు వచ్చేటువంటి ఒక పవర్ఫుల్ అండ్ సింపుల్ హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని కూడా యూజ్ చేయనవసరం లేదండి. ఒక్కటంటే ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే సరిపోతుంది. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయచ్చు కదండి. సో ఇదేనండి ఆ అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీ. ఒక్కసారి మనం రాయంగానే 100% రిజల్ట్ అనేది తెలుస్తుందండి. సింగిల్ యూస్లోనే హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుందండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా ఒత్తుగా తయారవుతుంది. సో మరి నేను అప్లై చేసి మరీ చూపిస్తున్నా, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్నిసార్లు యూస్ చేయాలి, ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దాం. జుట్టు రాలిపోతుంది, ఇక జుట్టు పెరగదా అని చెప్పి టెన్షన్ పడొద్దండి. నేనున్నాను కదా, మీకు రకరకాల ఇంటి చిట్కాలు అయితే చూపిస్తూనే ఉంటాను. ఎప్పుడు ఒకే రకం అనేది మన జుట్టుకి అలవాటు చేయొద్దండి. రకరకాల హెయిర్ ప్యాక్స్ అనేవి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇందులోని ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి అస్సలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవండి. కెమికల్స్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని మనం ఇందులోని ఏమీ మిక్స్ చేయట్లేదు. మన వంటగదిలో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే మనం ఉపయోగిస్తూ ఉంటామండి. సాధారణంగా మనం బయట నుంచి ఏమి కొని తేవలసిన అవసరం లేకుండా, కెమికల్స్ ఉన్నవి అస్సలు యూజ్ చేయకుండా ఈ రెమెడీకి ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి అవిసె గింజలండి. అవిసె గింజల వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది, కొత్త జుట్టు వేగంగా పెరుగుతుందండి. ఎందుకు అవిసె గింజలు వాడాలి? అవిసె గింజల వల్ల మన జుట్టుకు ఉన్నటువంటి ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? సో లేట్ చేయకుండా ఒక్క నిమిషంలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదో ఆమె చెప్పింది మేము వాడాము అన్నట్లు ఉండొద్దు. వాటి వల్ల మనకున్నటువంటి ఉపయోగం ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలండి. అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ మరియు ప్రోటీన్లు వీటిలో పుష్కలంగా ఉంటాయండి. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి జుట్టు రాలడం ఆగిపోవడానికి, కొత్త జుట్టు వేగంగా పెరగడానికి. అవిసె గింజల్లో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు వేర్లకు నేరుగా పోషణ అందించి కుదుళ్లను గట్టిపరుస్తాయి. ఎప్పుడైతే కుదుళ్ళు గట్టిపడతాయో హెయిర్ స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా చిన్న బౌల్ పెట్టుకొని ఇందులోకి చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని, మరీ చిన్న గ్లాస్ కాదండి. సో 200 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇక ఇందులోకి మన హెయిర్ లెంత్ను బట్టి అవిసె గింజలు తీసుకోవాలండి. మీడియం హెయిర్ అయితే 1 స్పూన్ అవిసె గింజలు అయితే సరిపోతాయి. నాది లాంగ్ హెయిర్ కాబట్టి నేను దగ్గర దగ్గర 2-2.5 స్పూన్ వరకు కూడా తీసుకుంటూ ఉంటానండి. సో నేను అందాజుగా తీసుకుంటూ ఉంటా, అంటే నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి. సో అవిసె గింజల జెల్లోని నేను మరొక పవర్ఫుల్ పౌడర్ని అయితే యూజ్ చేయబోతున్నా. అది ఇంతవరకు మీకు ఎవరు చెప్పి ఉండరు. ఈ రెండింటి కాంబినేషన్తో ఇక మీ జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గించుకోండి. అంతేకాదండి, పట్టెలాగినా సరే ఒక్క వెంట్రుక కూడా ఊడదు, అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సో మగవారిలో కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను బల్లా గుద్ది మరీ చెప్తున్నా, 100% నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలు కూడా అప్లై చేసుకోండి. సో ఖచ్చితంగా 100కి 200% రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా మరగనివ్వాలండి. జెల్ అనేది కరెక్ట్గా రెడీ చేసుకోవాలండి. సో ఎక్కువ సమయం అలాగే మనం మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే జెల్ గట్టిపడుతుంది. సో అంటే థిక్గా వస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే మనం టీ స్ట్రైనర్ తోటి వడగట్టినప్పుడు జెల్ అనేది కిందికి దిగదు. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా పొంగులాగా వచ్చినప్పుడు ఇంకా ఒక్క నిమిషం అలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇలా ఉండాలన్నమాట. ఎందుకంటే మనము వడగట్టిన తర్వాత జెల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ముందే జెల్ థిక్గా వచ్చింది అని అంటే టీ స్ట్రైనర్లో మనం వడగట్టినప్పుడు కిందికి దిగదండి, అది అలాగే ఉంటుంది. సో ఈ విధంగా టీ స్ట్రైనర్తో వడగట్టినప్పుడు మనకు వడగట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత వడగడదాం అనుకుంటే ఇది తిక్కుగా అయిపోతుందండి. వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసుకోండి. సో ఈ మాత్రం అయితే లాంగ్ హెయిర్కి సరిపోతుందండి. ఒకవేళ మీరు షార్ట్ లేదా మీడియం హెయిర్ అనుకున్నట్లయితే 1 స్పూన్ ఆఫ్ బ్లాక్ సీడ్స్ తీసుకోండి, సరిపోతాయి. ఇక మగవాళ్ళకి చాలా చిన్నగా ఉంటుంది, హెయిర్ చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి అర చెంచా తీసుకున్నా కూడా సరిపోతుందండి. సో చూస్తున్నారు కదండి జెల్ ఏ విధంగా ఫామ్ అయింది అనేది నేను మీకు ఫింగర్ తోటి టచ్ చేసి చూపిస్తా చూడండి. ఇది చల్లారి మనం హెయిర్కి అప్లై చేసుకునేపాటికి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి.
ఇప్పుడు కాస్త పలుచుగానే ఉంటుంది. బట్ మనము ఇది చల్లారి మన హెయిర్కి అప్లై చేసుకునేపాటికి సరిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా జెల్ అనేది రావాలి. మనము తర్వాత వడగట్టేద్దాంలే అనే పక్కన పెట్టేస్తే చల్లారేపటికి జెల్ అనేది గట్టిపడుతుందండి. వడగట్టడానికి వీలు ఉండదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా పొరపాటున చల్లారిన తర్వాత వడగట్టేద్దాంలే అనుకున్నా కూడా టీ స్ట్రైనర్ తోటి వడగట్టలేకపోతే ఏదైనా పలుచుగా ఉన్నటువంటి క్లాత్లో వేసేసి గట్టిగా పిండేస్తే జెల్ సపరేట్ అవుతుంది. అదంతా పెద్ద ప్రాసెస్ అండి. సో వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసేయండి, ఈజీగా పని అయిపోతుంది. సో ఇక ఇందులోకి ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుంటున్నానండి. విటమిన్ ఈ క్యాప్సూల్ మీ దగ్గర లేదు అనుకున్నట్లయితే కొద్ది చుక్కలు, జస్ట్ ఒక 4-5 చుక్కలు కొబ్బరి నూనె వేసుకోండి. మీరు తరచూ ఏ కొబ్బరి నూనె అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ కొబ్బరి నూనెని జస్ట్ కొన్ని చుక్కలు ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ వల్ల మరొక ఉపయోగం ఉందండి. హెయిర్ అనేది రఫ్గా ఉండి జుట్టు చివర్లు చిట్లిపోయి ఉంటుంది కదండి. సో జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉంటుంది. చిట్లిపోయినటువంటి జుట్టు మంచిగా రిపేర్ చేసుకుంటుంది. తల యొక్క చర్మం శుభ్రంగా ఉంటుంది. డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. జుట్టు ముఖ్యంగా చాలా స్మూత్గా తయారవుతుందండి, చిక్కులు పట్టకుండా. చిక్కులు పట్టి చిక్కులంతా లాగినప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా కనపడుతుంది అనమాట మనకు. సో స్మూత్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈజీగా తల దూకోవచ్చు. హెయిర్ కూడా చాలా స్మూత్ అండ్ షైనింగ్గా కూడా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్, ఒకటా రెండా కొన్ని వందల బెనిఫిట్స్ ఉన్నాయి అవిసె గింజల వల్ల. సో ఇందులోకి నేను విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నా. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే ఒకటి తీసుకోండి. లేదు అనుకున్నట్లయితే కొన్ని చుక్కలు మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఈవెన్ కొన్ని ప్రాంతాలలో మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్కి. వేప నూనె, వాటెవర్ మీకు ఏది నచ్చితే ఆయిల్ని కొన్ని డ్రాప్స్ వరకు యాడ్ చేసుకోండి. ఆముదం కూడా కొన్ని డ్రాప్స్ వరకు తీసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా అంతా నేను కొన్ని డ్రాప్సే కాదండి, ఒక చెంచా వరకు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఆయిల్ని. సో ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇందులోకి నేను మందారం పువ్వుల పౌడర్ తీసుకున్నానండి. ఇది మనకు ఆన్లైన్లో అందుబాటుగా ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో, ఫ్యాన్సీ స్టోర్లలో కూడా ఉంటుంది. ఇది యాడ్ చేయడం వల్ల ముందే అవిసె గింజల జెల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మందారం పువ్వుల పొడి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. జుట్టు స్మూత్గా మారడానికి, జుట్టు రాలడం ఆగిపోవడానికి, కొత్త జుట్టు వేగంగా పెరగడానికి, అలాగే ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతూ ఉన్న వారికి అంటే డే బై డేకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒక్కసారి మనం జెల్ అప్లై చేసుకోగానే జుట్టు రావడం ఆగిపోతుంది. హెయిర్ గ్రోత్ అంటే బేబీ హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మందారం పువ్వుల పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఏంటంటే జుట్టు కూడా నల్లబడుతుందండి. సో మీ దగ్గర మందారం పువ్వులు అందుబాటుగా ఉన్నాయి, పౌడర్ అందుబాటుగా లేదనుకున్నట్లయితే పువ్వుల్ని తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో అది కూడా జెల్ లాగా వస్తుందండి. అది ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కొద్దిగంతా చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకొని తలకు ముందుగా చిక్కులు తీసేసేయండి. చిక్కులు ఏమీ లేకుండా తీసిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ తలంతా అప్లై చేయండి. ఆల్రెడీ నా హెయిర్ నిండా ఆయిల్ ఉందండి. నిన్నే తల నిండా ఆయిల్ అప్లై చేసుకున్నానండి. సో అందుకే జుట్టు కాస్త ముద్దలుగా ఉంది. సో డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ముందుగా చిక్కులు తీసిన తర్వాత కొద్దిగా తీసుకుంటూ తలంతా మెండుగా అప్లై చేసేయండి. అప్లై చేస్తే సరిపోదండి, ఖచ్చితంగా మర్దన చేసుకోండి. సో ఈ విధంగా తలంతా నిండుగా అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అంటే 2 నుంచి 3 నిమిషాల పాటు తలంతా మంచిగా మర్దన చేసేయండి. ఇక నార్మల్గా మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి తల స్నానం చేసేయండి. జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. అలాగే ఎంత పలుచుగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా ఒత్తుగా పెరుగుతుందండి. సో 100% మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఇకపోతే ఈ రెమెడీని వారానికి 2 సార్లు లేదంటే 2 రోజులకు ఒకసారి అప్లై చేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. సింగిల్ యూజ్లోనే మీకు 100% రిజల్ట్ తెలుస్తుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీరు వేలకు ఖర్చు చేసే అవసరం లేదండి. మన వంటగదిలోనే అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మరిన్ని ఉపయోగపడేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగానే ఉంటుందండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేసేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.